డిస్కస్ చేసామని ఒకసారి బ్రీఫ్గా చూసుకుందాం. ది ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ అనే చాప్టర్లో ఫస్ట్ వీడియోలో మనము జియోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్ గురించి, అలాగే జియోమెట్రీ యొక్క హిస్టరీ గురించి, జియోమెట్రీలో నంబర్ ఆఫ్ థింగ్స్ ప్రపోజ్ చేసినటువంటి మ్యాథమెటిషియన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో జియోమెట్రీ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, దాని యొక్క మీనింగ్ ఏంటి, పైథాగరస్ ఏం సర్వ్ చేశాడు, యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని ఎందుకు పిలుస్తాం అనే అంశాలన్నింటినీ, పాయింట్స్ అన్నింటినీ మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి. ఇప్పుడు యూక్లిడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ గురించి కంటిన్యూషన్ సెకండ్ వీడియోలో మనం నేర్చుకుందామండి. ఓకే, జియోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్లో మనం చూసాం ఫాదర్ ఆఫ్ జియోమెట్రీగా యూక్లిడ్ని పిలుస్తాము అని చెప్పుకున్నామండి. సో ఎందుకు ఫాదర్ ఆఫ్ జియోమెట్రీగా యూక్లిడ్నే పిలుస్తారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుందండి. యూక్లిడ్ అనే మ్యాథమెటిషియను జియోమెట్రీ అనేటువంటి ఒక సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, మన ఎర్త్ గురించి, ఎర్త్కి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ మోడలే జియోమెట్రీ అని చెప్పాడు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ విజిబుల్ అనమాట. సో జియోమెట్రీ అంటే ఏంటో కాదు, మన చుట్టూ ఉండేటువంటి వరల్డ్ అనమాట. ఓకే, సో జియోమెట్రీలో మనకు బేసిక్ డెఫినేషన్స్ అయినటువంటి పాయింట్ కానీ, లైన్ కానీ, సర్ఫేస్ కానీ, సాలిడ్స్ కానీ, ఇవన్నీ కూడా జియోమెట్రీ యొక్క అప్లికేషన్సే, అవి మన చుట్టూ ఉండేటువంటి అంశాలే అని యూక్లిడ్ చెప్పడం జరిగింది. అంతేకాదు జియోమెట్రీని ఎలా స్టడీ చేయాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఈ చాప్టర్ నేర్చుకోవడానికని ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఇచ్చినటువంటి మ్యాథమెటిషియన్ యూక్లిడ్ అనమాట. సో జియోమెట్రీలో మోర్ దాన్ 6000 థీరమ్స్కి ప్రూఫ్స్ చెప్పినటువంటి మ్యాథమెటిషియన్ యూక్లిడ్. అందుకే జియోమెట్రీ యొక్క ఫాదర్ ఆఫ్ జియోమెట్రీనిగా మనం యూక్లిడ్ని పిలుచుకోవడం జరుగుతుంది. రైట్, సో మన చుట్టూ కనిపించేటువంటి ఒక సాలిడ్ని జియోమెట్రీలో బేసిక్ డెఫినేషన్స్ ఈ సాలిడ్కి ఎలా అప్లై చేస్తామనేది మనకి యూక్లిడ్ చెప్పడం జరిగిందనమాట. ఒక సాలిడ్కి డెఫినెట్గా షేప్ ఉంటుందండి, అలాగే సైజెస్ ఉంటాయండి, సైజ్ ఉంటుంది సాలిడ్కి, అలాగే దాని యొక్క సర్ఫేసెస్ ఉంటాయండి. సర్ఫేసెసే ఆ సాలిడ్ యొక్క బౌండరీస్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. మన డే టు డే లైఫ్లో చాలా థింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వాల్యూమ్ కలిగినటువంటి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మనం ఏమని పిలుస్తామండి? సాలిడ్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక సాలిడ్ ఉంది చూడండి. సో ఇది ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనమాట. దీనికి 3 డైమెన్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లెంగ్త్, సెకండ్ వన్ ఈజ్ బ్రెడ్త్, థర్డ్ వన్ ఈజ్ హైట్. ఓకే, ఇప్పుడు ఈ సాలిడ్ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సర్ఫేసెస్ అని పిలిచాడండి. సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ద బౌండరీ ఆఫ్ ఎ సాలిడ్. ఈ విధంగా సర్ఫేస్ని డిఫైన్ చేశారు. నెక్స్ట్ ఇలా ఒక సర్ఫేస్ తీసుకుందామండి. ఈ సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ అబ్జర్వ్ చేయండి. ఈ ఎడ్జెస్ ఏ షేప్లో ఉన్నాయండి? ఏ షేప్లో ఉన్నాయి? ఒక స్ట్రైట్ లైన్ షేప్లో ఉన్నాయి. సో ఒక సర్ఫేస్ యొక్క ఎడ్జెసే ఏంటి మనకు? స్ట్రైట్ లైన్ అనమాట. ఓకే, సో వేర్ 2 or 3 సర్ఫేసెస్ విల్ మీట్ దిస్ పొజిషన్. ఈ కార్నర్ చూడండి. సో ఇది ఏ షేప్లో ఉంది అంటే డెఫినెట్గా పాయింట్ షేప్లో ఉంది. సో ఈ విధంగా జియోమెట్రీ యొక్క బేసిక్ టర్మ్స్ అయినటువంటి పాయింట్, లైన్, సర్ఫేస్, వీటన్నిటినీ మన డే టు డే లైఫ్లో కనిపించేటువంటి సాలిడ్స్ని తీసుకొని వాటి ఆధారంగానే యూక్లిడ్ డిఫైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఒక పేజ్ నెంబర్ 61లో మెన్షన్ చేశాడండి. ఒక క్యూబాయిడ్ని తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూబాయిడ్ అనమాట. సో ఈ క్యూబాయిడ్ యొక్క సర్ఫేసెస్ అన్నిటిని మనము, బౌండరీస్ అన్నిటిని మనము సపరేట్ చేస్తే, డివైడ్ చేస్తే వీ విల్ గెట్ ఏ ప్లేన్ ఫిగర్, సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్ అనమాట. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఏం లేదండి, ఇక్కడ ఇలా కట్ చేద్దాం. ఓకే, అలాగే ఈ పొజిషన్స్ని కట్ చేద్దాం. అప్పుడు మనకు ఒక ప్లేన్ ఫిగర్ వస్తుంది, ఒక పేపర్ లాంటి షేప్ వస్తుంది. రైట్, సో దట్ ఈజ్ నథింగ్ బట్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, సో 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నుంచి మనకు 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ వస్తుంది. అగైన్ ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఏదైతే పేపర్ ఉంటుందో దాన్ని మనం స్ట్రైట్ లైన్స్ ఫామ్లో కట్ చేస్తూ వెళ్ళామంటే వీ విల్ గెట్ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట. సో టెక్స్ట్ బుక్లో మనకు డయాగ్రామ్స్తో నీట్గా మెన్షన్ చేశాడు చూడండి. ఫస్ట్ సాలిడ్ ఒక క్యూబాయిడ్ని ఇవ్వడం జరిగింది.
క్యూబాయిడ్ యొక్క బౌండరీస్ ఉన్నాయి కదండి, సర్ఫేసెస్ అని చెప్పాం వాటిని. సో ఒక సర్ఫేస్ని 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. అలాంటి 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ క్యూబాయిడ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ 6 సర్ఫేసెస్ తీసుకుందామండి. సో ఫస్ట్ సర్ఫేస్ని అన్ని స్క్వేర్ షేప్లో ఉండే సర్ఫేసెస్ని తీసుకుందాం, పేపర్ షీట్స్ని తీసుకుందాం. సో ఒక పేపర్ షీట్ని ఇలా ఉంచాను, రైట్. ఇంకొక పేపర్ షీట్ని ఇటు 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 ఇటు, తర్వాత ఆ టాప్ పైన ఒక పేపర్ షీట్, మనకు ఒక షేప్ వస్తుంది డెఫినెట్గా, విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ అనమాట. ఓకే, క్యూబ్ అనేది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసాము? విత్ ద హెల్ప్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక కార్డ్బోర్డ్, ఒక పేపర్ షీట్తో తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆర్డర్ చూసినట్టయితే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. అలాగే ఇప్పుడు 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఒక పేపర్ షీట్ తీసుకొని దాన్ని కట్ చేద్దామండి. విచ్ హ్యాస్ నో బ్రెడ్త్ లేనటువంటి ఒక లెంగ్త్గా మనం కట్ చేసినట్టయితే వి విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ అనమాట. అగైన్ సపోజ్ ఇది స్ట్రైట్ లైన్ అనుకుందామండి. దీన్ని వీలైనంత చిన్న పార్టికల్స్గా, అంటే దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయలేనంత చిన్నగా కట్ చేసినట్టయితే వి విల్ గెట్ ఎ పాయింట్ అనమాట. చూడండి, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నుంచి వి విల్ గెట్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అలాగే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నుంచి వి విల్ గెట్ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నుంచి నో డైమెన్షన్, అసలు డైమెన్షనే లేనటువంటి ఇంకొక షేప్ని డిరైవ్ చేయడం జరిగింది. మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు దీన్ని. ఓకే, సో ఈ చాప్టర్ అర్థం అవ్వాలంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే మీరు ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్ని మొత్తం తరోగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా దీస్ ఆర్ ద ఫండమెంటల్ టర్మ్స్ ఆఫ్ జియోమెట్రీ. ఏవేవండి? పాయింట్ కానీ, స్ట్రైట్ లైన్ కానీ, సర్ఫేస్ కానీ, సాలిడ్ కానీ. ఓకే, సో నెక్స్ట్ ఈ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఏంటి, క్యూబాయిడ్, తర్వాత ఒక సర్ఫేస్, ఒక స్ట్రైట్ లైన్, పాయింట్, ఈ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని మనకు జియోమెట్రీ డెవలప్ అయిందనమాట, రైట్. సో యూక్లిడ్ రాసినటువంటి ఒక ఫేమస్ బుక్ ఉందండి, ది ఎలిమెంట్స్ అనేటువంటి బుక్. ది ఎలిమెంట్స్ ఈజ్ రిటన్ బై మ్యాథమెటిషియన్ యూక్లిడ్. ఇందులో 13 పార్ట్స్ ఉన్నాయండి, 13 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ బుక్లో ఫస్ట్ పార్ట్లోనే యూక్లిడ్ ఒక 23 డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. బేసిక్ డెఫినేషన్స్ అనమాట. ఒక 23 టర్మ్స్ గురించి ఆయన పర్టికులర్గా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, వాటి ఏంటి అవి అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ గురించి మెన్షన్ చేసేటండి. ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. పాయింట్ అనేది ఒక షేప్, దాన్ని ఫర్దర్గా పార్ట్స్గా డివైడ్ చేయలేనటువంటి భాగం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్. సో పాయింట్కి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవండి, లెంగ్త్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, వాల్యూమ్ ఉండదు, ఏరియా ఉండదు, ఏముండదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్. సో ఇక్కడ పాయింట్ యొక్క డెఫినేషన్ని మనం చూసినట్టయితే చూడండి ఇంకొకసారి, పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్ అంటున్నాడు. సో పాయింట్ ఈజ్ that which has no part అంటున్నాడు. నో పార్ట్ అంటే ఏంటి? ఈ వర్డ్ యొక్క మీనింగ్ మరీ తెలియాలి. చూడండి, పాయింట్ని డిఫైన్ చేసేటప్పుడు నో పార్ట్ అనేటువంటి ఇంకొక వర్డ్ ఉంది, దాని యొక్క మీనింగ్ తెలియాలన్నమాట. అలాగే నెక్స్ట్ లైన్ గురించి చూసినట్టయితే, స్ట్రైట్ లైన్ గురించి. సో స్ట్రైట్ లైన్కి ఎలాంటి డెఫినేషన్ ఇచ్చాడండి చూడండి, లైన్ ఈజ్ బ్రెడ్త్లెస్ లెంగ్త్ అని చెప్తున్నాడు. లైన్ ఈజ్ బ్రెడ్త్లెస్ లెంగ్త్, బ్రెడ్త్ లేనటువంటి లెంగ్త్ అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే దీని యొక్క లెంగ్త్ ఉందండి, బట్ బ్రెడ్త్ అనేది మనం మెజర్ చేయలేం, అంటే దానికి బ్రెడ్త్ లేదనమాట. సో లైన్ని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ లెంగ్త్ అనేటువంటి ఇంకొక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. చూడండి, పాయింట్ని డిఫైన్ చేసినప్పుడు నో పార్ట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేశాడు. లైన్ని డిఫైన్ చేసినప్పుడు, దీని డెఫినేషన్ ఇచ్చినప్పుడు లెంగ్త్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేశాడు. అలాగే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఎండ్స్ ఏ షేప్లో ఉంటాయని చెప్తున్నాడంటే, స్ట్రైట్ లైన్ యొక్క ఎండ్స్ పాయింట్స్ ఉంటాయండి. స్ట్రైట్ లైన్ యొక్క ఎండ్స్ ఏవి ఉంటాయి? పాయింట్స్ ఉంటాయి.
ఓకే. అలాగే స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఈ స్ట్రైట్ లైన్ అంటే ఏం కాదండి, సపోజ్ కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం సర్ఫేస్ పైన తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక సర్ఫేస్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈ సర్ఫేస్ యొక్క ఎడ్జెస్ ఏ షేప్లో ఉన్నాయి, స్ట్రైట్ లైన్ షేప్లో ఉన్నాయి. స్ట్రైట్ లైన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ది సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ లైస్ ఆన్ ఇట్ సెల్ఫ్ అనమాట. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకున్నాము, వాటన్నిటిని జాయిన్ చేస్తే వచ్చే షేపే ఏమవుతుంది, స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ సమ్ పాయింట్స్ విచ్ లైస్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఆన్ ఇట్ సెల్ఫ్ అనేటువంటి వర్డ్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే సర్ఫేస్ గురించి డిఫైన్ చేసేటండి, ఇది సర్ఫేస్ అనమాట. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. అగైన్ ఇక్కడ మనం ఇంకొక స్ట్రైట్ లైన్ ఇమాజిన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇమాజిన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్ లైన్స్, నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇమాజిన్ చేసుకోవచ్చు. సో సర్ఫేస్ యొక్క డెఫినేషన్ చెప్పినప్పుడు ఆయన మనకు స్ట్రైట్ లైన్స్ యూజ్ చేయడం జరిగింది. చూడండి, సర్ఫేస్ యొక్క డెఫినేషన్ ఏమి చేయండి, ఎ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. సర్ఫేస్ అంటే ఏంటండి, యాక్చువల్గా స్ట్రైట్ లైన్ అంటే ఏంటండి, బ్రెడ్త్లెస్ లెంగ్త్ అనమాట. సర్ఫేస్ అంటే ఏంటండి, విచ్ హ్యాస్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనమాట. చూడండి, ఈ సర్ఫేస్కి డెఫినెట్గా లెంగ్త్ ఉంది అండ్ బ్రెడ్త్ కూడా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఎ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏంటి అనేది మనం ఒక పాయింట్. సర్ఫేస్ అంటే నేర్చుకున్నాం, ప్లేన్ సర్ఫేస్ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సాలిడ్ని చూసినట్టయితే ఇక్కడ ఉండేటువంటి సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ అనమాట. అదే ఈ సాలిడ్ని చూసినట్టయితే ఇక్కడ ఉండేటువంటి సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్, అంటే విచ్ హ్యాస్ నో స్ట్రైట్ లైన్స్, విచ్ డజంట్ హ్యావ్ స్ట్రైట్ లైన్స్ అనమాట. అలాంటి వాటిని కర్వ్డ్ సర్ఫేసెస్ అని పిలుస్తాం. మన డే టు డే లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్గా దేన్ని తీసుకోవచ్చు అంటే, సర్ఫేస్ ఆఫ్ ఏ వాటర్ బాటిల్. ఓకే, ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్. సర్ఫేస్ ఆఫ్ ఏ బాల్, క్రికెట్ బాల్ ఆర్ వాలీబాల్ ఏదైనా కానీ, అవి కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, సో ప్లేన్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ గురించి ఓవరాల్గా అన్నీ కూడా సర్ఫేసెస్ అనమాట. ఈ విధంగా డిఫైన్ చేసినప్పుడు ఒక 23 డెఫినేషన్స్ ఇచ్చాడండి. దేంట్లో, బుక్ 1లో ఆయన రాసినటువంటి ది ఎలిమెంట్స్ అనేటువంటి బుక్ 1, ది ఎలిమెంట్స్ అనేటువంటి బుక్లో ఫస్ట్ పార్ట్లో 23 డెఫినేషన్స్ ఇచ్చాడు. ఈ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మరికొన్ని వర్డ్స్ని తీసుకోవడం జరిగింది, వాటి యొక్క డెఫినేషన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనమాట. ఓకే, సో ఇలాగా ఇక్కడ పాయింట్ యొక్క డెఫినేషన్ మనం చూసినట్టయితే, ఫిలాసఫర్స్, యాన్షియంట్ చైనాకి చెందినటువంటి ఫిలాసఫర్స్ పాయింట్ యొక్క డెఫినేషన్ ఇలా ఇచ్చారండి. ఏమని, ద లైన్ ఈజ్ డివైడెడ్ ఇన్ 2 parts అండ్ దట్ పార్ట్ హ్యాస్ నో రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఏ పాయింట్ అన్నాడు. ఒక స్ట్రైట్ లైన్ అనేది కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయబడింది. సో ఆ డివైడ్ చేసినటువంటి పార్ట్ అగైన్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ పార్ట్ అనమాట. అంటే దాన్ని తిరిగి పార్ట్స్గా డివైడ్ చేయలేనటువంటి స్మాల్ థింగ్ అని. సో పాయింట్ యొక్క డెఫినేషన్ ఇలాగ చెప్పడం జరిగింది. ఇట్లా మనం వీటన్నిటిని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు డిఫరెంట్ టర్మ్స్ వచ్చాయి, వాటి యొక్క డెఫినేషన్స్ తీసుకోవాల్సిన అవసరం పడిందనమాట. అందుకే జియామెట్రీలో వీటిని ఏవైతే పాయింట్ కానీ, స్ట్రైట్ లైన్ కానీ, ప్లేన్ కానీ, వీటన్నిటిని అన్డిఫైన్డ్ టర్మ్స్గా కన్సిడర్ చేయడం జరిగింది. అన్డిఫైన్డ్ టర్మ్స్గా కన్సిడర్ చేయడం జరిగింది అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ స్పెసిఫిక్ డెఫినేషన్ అనమాట. ఓకే, అండ్ వీటిని వీ కెన్ షో దెమ్ ఓన్లీ త్రూ ద ఫిజికల్ మోడల్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజికల్ మోడల్స్. అంటే వీటిని మనం ఫిజికల్గా చూపించగలిగినటువంటివే, కానీ వీటికంటూ సపరేట్ డెఫినేషన్ ఏంటి, ఎలా వచ్చింది ఆ డెఫినేషన్ అనేది తెలియదు అనమాట. ఇక్కడ యూక్లిడ్ అనేటువంటి మ్యాథమెటిషియను ఆయన డెఫినేషన్స్ని కొన్ని జియామెట్రికల్ అజంప్షన్స్కి అప్లై చేయడం జరిగింది. కొన్ని జియామెట్రీలో కొన్ని అజంప్షన్స్ తీసుకోవటానికి వీటిని తీసుకొని కొన్ని అజంప్షన్స్ చేయడం జరిగిందనమాట. ఎవరు, యూక్లిడ్. ఇందులో కొన్ని ప్రూఫ్స్ లేనటువంటివి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే
సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇందాకే చెప్పుకున్నాం పాయింట్ ఈజ్ అన్డిఫైన్డ్ టర్మ్. ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నాం, ఇది కూడా అన్డిఫైన్డ్ టర్మే. సో వీటి నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ని జాయిన్ చేస్తున్నాం. వీ కెన్ డ్రా ఓన్లీ వన్ స్ట్రైట్ లైన్ త్రూ 2 డిఫరెంట్ పాయింట్స్ అన్నాడు. ఓకే, ఇది ఒక అజంప్షన్ అనమాట, రైట్? సో చూడండి, ఈ జియోమెట్రికల్ అజంప్షన్ని డిరైవ్ చేయడానికి 2 థింగ్స్ యూజ్ చేశాడు. పాయింట్ ఒకటి, స్ట్రైట్ లైన్ ఒకటి. ఓకే, సో ఇందులో ఈ జియోమెట్రికల్ అజంప్షన్స్లో కొన్ని సెల్ఫ్ ఎవిడెంట్ ఉన్నాయన్నమాట. అంటే వాటికవే ప్రూఫ్స్, వాటిని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వాటిని యూక్లిడ్ 2 టైప్స్గా డివైడ్ చేశాడు. సో వన్ ఈజ్ యాక్సియం, సెకండ్ వన్ ఈజ్ పాస్టులేట్. ఇంకొకసారి ఫ్రెండ్స్, జియోమెట్రికల్ అజంప్షన్స్ని ప్రూవ్ చేయడానికి, అంటే ప్రూఫ్స్ లేనటువంటి జియోమెట్రికల్ అజంప్షన్స్లో ఈ బేసిక్ టర్మ్స్ని యూజ్ చేయడం జరిగింది. పాయింట్ కానీ, స్ట్రైట్ లైన్ కానీ, ప్లేన్ కానీ యూక్లిడ్ యూజ్ చేయడం జరిగింది. కొన్ని సెల్ఫ్ ఎవిడెంట్, అంటే వాటికవే ట్రూ అయినటువంటి సెల్ఫ్ ఎవిడెంట్, మనం యూనివర్సల్ ట్రూత్స్ చూస్తుంటాం చూడండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దానికి ఏమైనా ప్రూఫ్ కావాలా? వాటర్ ఫ్లోస్ డౌన్, దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. సో ఇలాంటి సెల్ఫ్ ఎవిడెంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేయడంలో యూక్లిడ్ ఈ అన్డిఫైన్డ్ టర్మ్స్ని యూజ్ చేయడం జరిగింది. ఈ తర్వాత జియోమెట్రికల్ అజంప్షన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశాడండి. వన్ ఈజ్ యాక్సియం, సెకండ్ వన్ ఈజ్ పాస్టులేట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యాక్సియమ్స్ కానీ పాస్టులేట్స్ కానీ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఈ లెసన్లో మనకు యూక్లిడ్ చెప్పినటువంటి కొన్ని యాక్సియమ్స్ ఇచ్చాడండి, కొన్ని పాస్టులేట్స్ కూడా ఇచ్చాడు. సో వాటిని మనం ఏ పాయింట్స్ ఉన్నాయి అందులో, అవి ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ చాప్టరు లెసన్ చదివినట్టు థియరిటికల్గా ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదువుతూ వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఆన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ. ఓకే, సో థర్డ్ వీడియోలో యాక్సియమ్స్ ఏంటి, పాస్టులేట్స్ ఏంటి, అలాగే ఎక్సర్సైజ్ 1లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం